వెల్కమ్ టు G7 మోటివేషన్. మౌనంతోనే ప్రపంచాన్ని మార్చిన ఒక మహనీయుడి గురించి తెలుసుకుందాం. ఆయనెవరో కాదు, శ్రీ రమణ మహర్షి గురించి. ఒక సాధారణ బాలుడు 1879లో తమిళనాడులోని తిరుచులి అనే గ్రామంలో వెంకటరామన్ అయ్యర్ అనే బాలుడు జన్మించాడు. ఎటువంటి అద్భుత లక్షణాలు కనిపించలేదు, కానీ విధి అతనికి అసాధారణమైన మార్గాన్ని సిద్ధం చేసింది. జీవితాన్ని తలకిందులు చేసిన క్షణమది. వయస్సు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఒకరోజు అకస్మాత్తుగా వెంకటరామన్ మనస్సులో ఒక భయంకరమైన భావన కలిగింది. అదేంటో తెలుసా? నేను చనిపోతే ఏమవుతుంది? అతను భయపడ్డాడా? లేదు. గదిలో నేలపై పడుకొని తన శరీరాన్ని గమనిస్తూ తనలో తానే ప్రశ్నించుకున్నాడు. ఈ శరీరం చనిపోతే నేను కూడా చనిపోతానా? లేక ఈ శరీరాన్ని చూస్తున్న నేను వేరేనా? ఆ క్షణంలోనే అతనికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. నేను శరీరం కాదు, నేను శాశ్వతమైన ఆత్మను. ఇదే ఆత్మ జ్ఞానం అని అనుకున్నాడు. ఇదే రమణ మహర్షి జన్మించిన క్షణం. ఇంటిని వదిలి అరుణాచలం వైపు. ఆ అనుభూతి తర్వాత ఇల్లు, చదువు, భవిష్యత్తు అన్నీ అప్రయోజనంగా అనిపించాయి. ఏమీ చెప్పకుండా, ఏమీ మాట్లాడకుండా ఇంటి నుంచి బయలుదేరి తిరువన్నామలైలోని అరుణాచల పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ గుహల్లో మౌనంగా, నిర్చలంగా సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. మాటలు లేవు, ఉపదేశాలు లేవు, కానీ శాంతి మాత్రం అపారం. మౌనమే బోధ. ప్రజలు ఆయన దగ్గరకు వచ్చారు, ప్రశ్నలు అడిగారు. ఆయన ఎక్కువగా చెప్పిన ఒకే ఒక్క మాట, నేను ఎవరు? బయటి ప్రపంచాన్ని మార్చడం కాదు, ముందుగా మనల్ని మనమే తెలుసుకోవాలి అన్నాడు. అతని బోధనలు పుస్తకాలలో కాదు, అనుభూతిలో ఉన్నాయి, మౌనంలో ఉన్నాయి. రమణ ఆశ్రమంలోని కాలక్రమంలో అరుణాచల పర్వతం వద్ద రమణాశ్రమం ఏర్పడింది. ప్రపంచం నలుమూలల నుంచి పండితులు, సాధకులు, సాధారణ ప్రజలు అందరూ వచ్చేవారు. ఎవరైనా ఎంత పెద్ద సమస్యతో వచ్చినా అతని దగ్గర లభించేది ఒక్కటే, అంతరశాంతి, జీవన సందేశం. శ్రీ రమణ మహర్షి మనకు చెప్పిన అతి గొప్ప సందేశం ఏంటో మీకు తెలుసా? సంతోషం బయట లేదు, శాంతి మనలోనే ఉంది. సమస్యలు మన ఆలోచన వల్లే. ఆత్మ విచారణే విముక్తి మార్గం. ఈ పరుగుల ప్రపంచంలో మనకి నిజంగా కావాల్సింది డబ్బు కాదు, పేరు కాదు, హోదా కాదు, మనసుకు శాంతి. ఆ శాంతి కోసం శ్రీ రమణ మహర్షి అడిగిన ప్రశ్న ఒకటే, నేను ఎవరు? ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం మీ జీవితాన్ని మార్చగలదు. ఈ మాటలతో మౌనం కూడా ఒక గొప్ప ఉపదేశమే. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.